హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. అందరు ఎలా ఉన్నారండి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు కూడా ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. అప్డేట్కి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో వెళ్ళి తెలుసుకుందామండి. ముందే వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. తోటి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. వివరాలు కనుక వెళ్ళినట్లయితే కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ను రద్దు చేస్తాం, పాత పెన్షన్ స్కీమ్ను అమలు చేస్తాం. అసెంబ్లీలో ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీ, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత హామీ అమలు చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2.2 లక్షల మంది ఉద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఒక వార్త అయితే రావడం జరిగిందనమాట. అక్కడితో ఆగలేదు, అంతకు మించి అన్యాయాన్ని చేస్తూ వారి భవిష్యత్తును ఇక దెబ్బతీస్తున్నదనమాట. ఉద్యోగుల ప్రాథమిక హక్కు అయిన సిపిఎస్ సొమ్మును వారి పాన్ అకౌంట్లో జమ చేయడం లేదనమాట. అయితే రాష్ట్ర ప్రభుత్వం వాటాను ఇక జమ చేయడం పక్కన పెడితే ఉద్యోగి నెలవారీ జీతం నుంచి రికవరీ చేసిన వాటాను కూడా జమ చేయడం లేదన్నమాట. అయితే ఏదేదో ఒక నెల 2 నెలలు కాదు, ఏకంగా 13 నెలల నుంచి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూనే ఉన్నది. అయితే 2024 జనవరి ఇక నవంబర్ 2024 వరకు 11 నెలల మరియు 2025 ఏప్రిల్ మే 2 నెలలు కలిపితే మొత్తం 13 నెలల వాటాను సర్కార్ అయితే చెల్లించడం లేదని చెప్పడం జరిగిందనమాట. దీంతో సిపిఎస్ ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారు. రాష్ట్రంలో 2004 తర్వాత నియమితులైన ఉద్యోగులంతా సిపిఎస్ పరిధిలో వస్తారన్నమాట. వీరి మొత్తం వేతనంతో పాటు డిఏను 10% ఉద్యోగి వాటాను, మరో 10% ప్రభుత్వ వాటాను ప్రాన్ అకౌంట్లో జమ చేస్తామని చెప్పడం జరిగిందనమాట. దీనిపై వడ్డీ వస్తుంది. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడితే వచ్చే లాభాలు వీటికి అదనం. రాష్ట్రంలో ప్రస్తుతం 2.2 లక్షల మంది సిపిఎస్ ఉద్యోగులు ఉన్నారన్నమాట. వీరు సిపిఎస్ పరిధిలో వస్తారని చెప్తున్నారు. వీరి వేతనం నుంచి ఉద్యోగి వాటాను నెలకు 100 కోట్లు, ప్రభుత్వం వాటాకు 100 కోట్లకు మొత్తంగా 200 కోట్ల ప్రాన్ అకౌంట్లో జమ చేయాల్సి ఉందని చెప్పడం జరిగిందనమాట. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 13 నెలలుగా అకౌంట్లో జమ కాలేదు. అంటే 2600 కోట్లు ప్రభుత్వం సొంతానికి వాడుకుందని చెప్పడం జరిగిందనమాట. ఏవైతే ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ బకాయిలు ఉన్నాయో అవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వాడుకున్నదని చెప్పడం జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు అప్డేట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.